వామ్మో ఎంత పెద్ద సంత! నా బొమ్మకి మంచి ధర వస్తే అమ్మకి చీర, నాన్నకి పంచలు, చెల్లికి గాజులు, తమ్ముకి మిఠాయిలు కొనుక్కొని వెళ్తాను. ఏ అబ్బాయి, ఈ బొమ్మ నువ్వే కొన్నావా? వచ్చేసావా? నేనే 3 నెలలు కష్టపడి నేనే చెప్పాను. ఎంతకిస్తావు? 50 రూపాయలు. అమ్మో, 50 రూపాయలు కాను, 10 రూపాయలే ఇస్తా. 10 రూపాయల? 50 కన్నా తక్కువ అమ్మను. ఈ బొమ్మ అసలే 5 రూపాయలు, నేను కాబట్టి 10 రూపాయలు ఇస్తాను. ఈ బొమ్మ నువ్వే చెప్పావా? నేనే 3 నెలలు కష్టపడి నేనే చెప్పాను. మీకు నచ్చిందా? పర్లేదు. ఈ బొమ్మ ఎంతకి అమ్ముతావు? 50 రూపాయలు. 50 రూపాయలా? 5 రూపాయలే ఇస్తాను. 5 రూపాయల? 50 కన్నా 5 రూపాయల? 5 రూపాయలు లేక 500 ఇవ్వాలా? మొదటి వాడు 10 రూపాయలు ఇస్తానన్నాడు. ఇతడు మరి 5 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంకొంతసేపు ఆగితే ఊరికే వలసి ఉంటుందేమో, అందుకే ఇప్పుడే 5 రూపాయలకి అమ్మేస్తా. 5 రూపాయలు. నేను చెప్పే బొమ్మలానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? నేను వాళ్ళ దగ్గర 50 రూపాయలకి కొనుక్కున్నాను. అబ్బా ఉంటుంది మళ్ళీ. నా బాధలు నేనుంటే నీ అల్లడు ఒకటి. బాగా అసలేమైంది బాగా? నేను 3 నెలలు కష్టపడి ఒక బొమ్మను చెక్కాడు. దాన్ని మాయ చేసి 2 నిమిషాల్లో ఆ బొమ్మని తీసుకెళ్ళాడు. ఇప్పుడు 50 రూపాయలకి అమ్మాడు. కష్టం నాది, ఫలితం వాళ్ళది. దాని కోసమే ఇంత దిగులా? ఓ పాన్ లేని వాణి ఊరి నుంచి వెళ్ళగొట్టాలంట. ఏంటి, నన్ను చూసి నీకు నవ్వులాటగా ఉందా? అది కాదు బాబా, ఎప్పుడైనా కష్టం వస్తే ఉపాయంతో బయటపడాలి, కానీ ఇంత దిగుగా కూర్చుంటే ఎలా? మన సంతలో ఊరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరం కలిసి వాళ్ళ దగ్గర నుంచి 50 రూపాయలు తిరిగి ఇప్పిస్తాం. రండమ్మ రండి, పువ్వులు కొనుక్కోండి. నా దగ్గర కనకాంబరం పువ్వులు, బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. రండమ్మ రండి. ఇవంతా 10 రూపాయలు. ఇదిగో. ఏంటమ్మా 5 రూపాయలు ఎక్కువచ్చావు? పర్లేదు, ఉంచు. గాజులమ్మ గాజులు, రకరకాల గాజులు, మట్టి గాజులు, లక్క గాజులు, పూసల గాజులు, అద్దాల గాజులు. రెండమ్మ రండి. ఇవంతా 6 రూపాయలు. ఇదిగో. రండి, నేటి చీరలు పట్టు చీరలు ఆలోచించిన ఆశాభంగం దొరకట్టండి. రండి. ఇవంతా ఇదిగో. అమ్మో, అమ్మ చూడు, డబ్బులు ఇవ్వకుండానే ఇస్తుంది. చూశాను. ఒక మాయ మంత్రము ఉంది. సరే. ఈ టోపీ నీదేనా?
అవును నాదే. ఎంతకి ఇస్తావు? ఇది అమ్మడానికి కాదు. అమ్మటానికి కాకపోతే ఊరికినే ఇవ్వు. ఇది చాలా ప్రత్యేకమైన టాపిక్. ఇవన్ కాక ఇవను. మేము మేము మిమ్మల్ని చూసినాము అక్కడ డబ్బులు ఎత్తుకుంటే మొత్తం తీసేసుకున్నాము. నీ ఆ టోపీ ఏదే అనుకో అన్ని ఊరికి చెప్పేస్తాను. అమ్మో అంత పని చేయకండి. 100 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తా. 100 కాదు 50 ఇస్తాము. 50 చాలు, 100నే కావాలి. ఏ సరే ఇంకేం చేస్తాం? చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కన్నమ్మ 50 అయినా ఇవ్వండి. ముందు డబ్బులు. ఆహా ఇది ఉంటుహు. నాకైతే 2 చీరలు కావాలి. నాకు 4 చీరలు కావాలి. అమ్మ ఈ చీరలు ఎంత? 60 రూపాయలు. ఇంకో డబ్బులు ఎక్కడున్నాయి? ఆహా ఇది ఉంటుహు. అదేంటి చీరలు